తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కొత్త ఆలోచనకు నాంది పలికారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రైతు సాధికారణ సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులతో సహజసిద్ధంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలను విక్రయించేందుకు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. 40 గ్రామాల నుంచి సేకరించిన తాజా పంటలను గ్రీవెన్స్ కార్యక్రమం రోజున నేరుగా ప్రజలకు అందిస్తూ రైతులు ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ జీవితాన్ని పట్టణ మార్కెట్కు దగ్గరగా చేసిన ఈ వినూత్న కార్యక్రమంపై మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. నమస్తే బ్రదర్, అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను పుట్టి పెరిగినంత తిరుపతి అండి. ఫామ్ వచ్చి తనపల్లి దగ్గర. అంటే మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు, వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు, మీకు ఈ కలెక్టరేట్లో ఈ విధంగా వ్యాపారం చేయడం ఎలా వచ్చింది? నా పేరు హరికృష్ణ అండి. నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఒక 12 సంవత్సరాల వరకు బయట స్టేట్స్లో కానీ సిటీస్లో కానీ బయట కంట్రీస్లో కూడా వర్క్ చేశాను. నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ దీని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నేను ఒక 4 acres ల్యాండ్ లీజుకి తీసుకొని చేస్తున్నాను. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటే స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దృష్టిలో పడి వాళ్ళు వచ్చి అంటే వీక్లీ ఒకసారి వచ్చి అంటే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత ఒకసారి వచ్చి నాకు అంటే చెప్పారు, ఇలా కలెక్టర్ ఆఫీస్లో మీకు మండే పెట్టుకోవచ్చు, మీకు కావాలంటే అప్రూవల్ తీస్తానని చెప్పారు. అలాగే వాళ్ళు తీయించారు. ఒక 4 months నుంచి ఇక్కడ పెడుతున్నాము. ఇదే కాకుండా హోమ్ డెలివరీస్ అలాంటివి తిరుపతిలో చేస్తూ ఉన్నాం. షాప్ కూడా ఉంటుంది అవిలాల దగ్గర. ఇలాంటివి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఈ కలెక్టరేట్లో అది కూడా ప్రజావేదిక సంబంధించి సందర్భంలో కూడా మీరు ఇక్కడ విక్రయిస్తూ కలెక్టర్ గారు స్వయంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకురావడానికి మీరు ఎలా చూడవచ్చు? అది యాక్చువల్గా చాలా మంచి కాన్సెప్ట్ అండి. అది రైతులకి ఒక మంచి గిట్టుబాటు ధర మనం డైరెక్ట్ గా ఇక్కడి నుంచే ఇవ్వడం అనేది అది అంటే ఇక్కడ పర్టికులర్ గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ చేయించడం అనేది చాలా మంచిది. ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట, నేచురల్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్. అదే సార్, ఇంత ముందు మాకు విలేజ్ లోనే పరిమితం అయింది, మా కష్టం అనేది మా ఊర్లోనే పరిమితం అయిపోయింది. కానీ సార్ వల్ల మాకు ఒక సంవత్సరం ముందు నుంచి ఇట్లా స్టాల్స్ గవర్నమెంట్ ప్లేస్ దగ్గర జనాభాలో మీరు ఆర్గానిక్ అనే దాన్ని రైతులకి కెమికల్స్ అలా తగ్గించి అందరూ 100లో 1% అయినా రైతులు కెమికల్ తగ్గిస్తే అందరికి ఆరోగ్యం బాగుంటుందని సార్ గారు 1.5 year ముందు మాకు ఇట్లా ఛాన్స్ ఇచ్చారు సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.